హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు త్రిలింగ అకాడమీ. ఈరోజు మనం రీసెంట్గా August 7th అండ్ దానికి ముందున్న ఒక 2 days ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని MCQ ఫామ్లో డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ కిసాన్ రైల్ టు రన్ ఫ్రమ్ 7th August బిట్వీన్ విచ్ స్టేట్స్? సో 7th August డేన ఏ స్టేట్స్ మధ్యన కిసాన్ రైల్ అనేది స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఈ కిసాన్ రైల్ యొక్క కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. కిసాన్ రైల్ని ఫస్ట్ టైం నిర్మల సీతారామన్, అందరికీ తెలుసు నిర్మల సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆమె యూనియన్ బడ్జెట్లో ఫస్ట్ టైం దీని గురించి డిస్కస్ చేశారు. ఏమని చెప్పారు అంటే ఫుడ్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనకి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఫస్ట్ టైం ఒక ట్రైన్ సర్వీస్ని యూజ్ చేస్తున్నాం, దట్ టు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం. సో దాన్ని యూనియన్ బడ్జెట్లో ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు COVID-19 పాండమిక్ దృష్ట్యా అండ్ ఇంకా ఎమర్జెన్సీస్ దృష్ట్యా దే ఆర్ స్టార్టెడ్, వాళ్ళు కిసాన్ రైల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఇది మొట్టమొదటి రైలు. దేంట్లో అంటే ఇట్లా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి సంబంధించి సర్వీస్ చేయడంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది వెళ్తుంది అంటే మహారాష్ట్ర అండ్ బీహార్. దాని మెయిన్ పాయింట్స్ వచ్చి మహారాష్ట్ర టు అండ్ బీహార్ అండ్ ఈ మధ్యలో ఉన్న యూపీలో ఉన్న అలహాబాద్ ప్లేసెస్ని అండ్ పాట్నా ఇట్లాంటి అన్ని ప్లేసెస్ని కూడా ఇది కవర్ చేస్తుంది. సో ఈ ఆన్సర్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ అండి. కిసాన్ రైల్ ఫస్ట్ టైం ట్రైన్ని మనం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ యాక్టివిటీస్ కోసం యూస్ చేస్తున్నాం. The next one, who is appointed as a Director General of News Services Division of All India Radio? So All India Radio ki MD and CEO కింద ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అని చూస్తున్నారు కదా. చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అనమాట. నెక్స్ట్ పర్సన్ మీకు ఆప్షన్ సిలో వచ్చి శరత్ కుమార్ అని కనిపిస్తుంది. సో శరత్ కుమార్ ఈజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఈయన చైర్మన్. సో అరవింద్ కుమార్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టర్ ఆఫ్ IB ఇంటెలిజెన్స్ బ్యూరో. అండ్ జైదీప్ భట్నాగర్ అండ్ హీ ఈజ్ అ పర్సన్ ఎవరైతే న్యూగా అపాయింట్ చేశారో CEO డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోగా ఎవరిని అపాయింట్ చేశారంటే జైదీప్. కానీ ఇక్కడున్న 3 ఆప్షన్స్ కూడా అరవింద్ కుమార్ కావచ్చు, శరత్ కుమార్ కావచ్చు అండ్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్, అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ బాలీవుడ్లో జరుగుతున్న డిఫరెంట్ థింగ్స్కి కానీ సో ప్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడింగ్ థింగ్ అని చెప్పచ్చు. సో అందుకని చెప్పి ఈ పర్సన్ ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, చంద్రమౌళి కుమార్ ప్రసాద్. ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద amount that was granted by India as line of credit to Maldives for expansion of fishing facilities at Maldives Industrial Fisheries Company. So దీన్ని నార్మల్ క్వశ్చన్గా చూస్తే ఇండియా అండ్ ఈజ్ గివెన్ అమౌంట్, ఇండియా ఈజ్ గ్రాంటెడ్ అమౌంట్, ఇండియా మాల్దీవ్స్కి అమౌంట్ని గ్రాంట్ చేసిందంట. సో దేనికి అంటే ఫర్ ద ఫిషింగ్ ఫెసిలిటీస్ అని. సో ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ $18 million. నేను మీకు ఎందుకు ముందరగా ఆన్సర్ చెప్పాను అంటే ఇక్కడ ఈ డాలర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, కానీ అండ్ ఈ క్వశ్చన్ ద్వారా మనం కొంచెం మాల్దీవ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మాల్దీవ్స్ ఈజ్ ద కంట్రీ అండ్ విచ్ హ్యావ్ అ మోర్ రిలేషన్ టువర్డ్స్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫికల్లీ అండ్ ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ. ఈ మూడిటి పరంగా, జియోగ్రఫికల్ పరంగా కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మాల్దీవ్స్కి ఇండియాస్కి చాలా గ్రేట్ రిలేషన్స్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది, దాని పేరు ఆపరేషన్ సాగర్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, చాలా టైమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆపరేషన్ సాగర్ ఈ ప్రాజెక్ట్ ఇండియా ఎందుకు స్టార్ట్ చేసింది అంటే మెడిసిన్స్కి సంబంధించి, ఆయుర్వేదాకి సంబంధించి ఇట్లాంటి వాటిని అండ్ మాల్దీవ్స్ అండ్ నియర్ బై ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటికి సీ రూట్ ద్వారా సప్లై చేయడం కోసం ఇండియా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అండ్ ఇండియా స్టార్ట్ చేసిన ఇంకొక ప్రాజెక్ట్ పేరు ఆపరేషన్ సముద్ర సేతు. సో ఈ ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా ఎవరైతే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మాల్దీవ్స్లో ఉండిపోయారో ఇండియన్స్, వాళ్ళని ఈ తిరిగి తీసుకురావడం కోసం ఆపరేషన్ సముద్ర సేతు అనేది స్టార్ట్ అయింది. సో మాల్దీవ్స్
సునామీస్ అనగానే యూ హ్యావ్ టు రిమెంబర్ ఆపరేషన్ సాగర్, ఆపరేషన్ సముద్ర సేతు. క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్లో లాస్ట్ కన్క్లూజన్ అండి. అండ్ క్వశ్చన్ ఎలాబరేట్గా ఎందుకు చెప్పలేదంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫిషింగ్ ఫెసిలిటీస్, మెయిన్గా ఈ చేపల పెంపకం, చేపల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి సో ఇండియా అనేది మాల్దీవ్స్కి మనీని గ్రాంట్ చేసింది అనేది ఈ క్వశ్చన్ యొక్క కన్క్లూజన్. ద నెక్స్ట్ వన్, the foundation stone of Indian Institute of Management, Siramoor, was laid at which state? Siramoor అనే ఏరియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ని స్టార్ట్ చేశారు. అది ఏ స్టేట్ లో అని అడుగుతున్నారు. అండ్ ద డైరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. The next one, who has been appointed as the new Comptroller and Auditor General of India? New Comptroller and Auditor General of India ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. అండ్ హిజ్ నేమ్ ఈస్ గిరీష్ చంద్ర ముర్ము. అండ్ గిరీష్ చంద్ర ముర్ము గురించి నిన్న వీడియో ఏదైతే మేము చేసామో ఆ కరెంట్ అఫైర్లో చెప్పాను. గిరీష్ చంద్ర ముర్ము ఈజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఎప్పటి వరకు అంటే August 5th. అండ్ August 5th ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఆయనని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. సో జస్ట్ రిమెంబర్ హిజ్ నేమ్ ఆల్సో. The next question, when will రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర బి ఇనాగ్రేటెడ్? ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. August 8th రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర విల్ బి ఇనాగ్రేటెడ్. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నరేంద్ర మోడీ ఇన్ 2017 ఏప్రిల్ మంత్లో అండ్ మహాత్మా గాంధీ చంపారన్ క్యాంపెయిన్ ఏదైతే గుజరాత్లో జరిగిందో ఆ టైంలో ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసి ఉన్నారు, మేము ఇట్లాంటి రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర ఇలాంటి ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయాలి అనుకుంటున్నాము అని. అండ్ ఫైనల్లీ దే ఆర్ లాంచ్డ్ ఇన్ 2020. ఇది దేనికి అనుసంధానం అంటే మనకి స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో సో స్వచ్ఛ భారత్కి దాని గురించి చెప్పడానికి, దాని డీటెయిల్స్ గురించి చెప్పడానికి, దానిని టెక్నాలజీ పరంగా పీపుల్కి కనెక్ట్ చేయడం కోసం అండ్ స్వచ్ఛతా కేంద్రాన్ని ఇనాగ్రేట్ స్టార్ట్ చేస్తున్నారు. And the next one, which states government will launch వైఎస్ఆర్ చేయూత ఆన్ August 12th, 2020? ఎవరైతే ఏపీపీఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, దీనికి ఆప్షన్స్ కూడా అక్కర్లేదండి. వైఎస్ఆర్ చేయూత అనగానే మీకు వెంటనే గుర్తొచ్చే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ పథకం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వైఎస్ఆర్ చేయూత మైనారిటీ విమెన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం, మైనారిటీ విమెన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పథకం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ వన్, ఎవరైతే 45 to 60 years 45 నుంచి 60 సంవత్సరాల ఏజ్ మధ్యలో ఉంటారో వాళ్ళకి 75,000 అమౌంట్ 75,000 అనేది గ్రాంట్ చేస్తారు. ఈ 75,000 కూడా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో గ్రాంట్ చేస్తారు అంటే 4 ఇన్స్టాల్మెంట్స్లో. సో ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంత ఇస్తారు అంటే అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ దే విల్ గివ్ 18,750, నాట్ పర్ మంత్, అది మంత్ కాదండి, పర్ ఇయర్. సంవత్సరానికి 18,750 చప్పున. సో 4 yearsలో వాళ్ళు 75,000 రూపీస్ని ఈ 45 to 60 years మధ్యలో ఎవరైతే మైనారిటీ కులానికి సంబంధించిన మైనారిటీ క్యాస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేశారో విమెన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎకనామికల్గా కానీ లేకపోతే వాళ్ళని సొసైటీ పరంగా స్ట్రాంగ్ చేయడం కోసం, సో విమెన్లో డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ తేవడం కోసం సో వైఎస్ఆర్ చేయూత అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నారు. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్స్ విలేజ్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై యునెస్కో ఫర్ సునామీ రెడీనెస్? అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న అర్త్ క్వేక్స్ కానీ లేకపోతే డిఫరెంట్ నేచర్ పరంగా ఏవైతే వార్నింగ్స్ ఉన్నాయో సో ఈ ఎన్విరాన్మెంట్ పరంగా ఈ విషయం చాలా ఇంపార్టెంట్. సో సునామీ రెడీనెస్ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం ఆల్రెడీ 2006 కానీ తర్వాత దాని నెక్స్ట్ ఇయర్స్ కానీ ఎప్పుడైతే సునామీ గురించి ఎక్స్పీరియన్స్ వచ్చిందో ప్రపంచానికి సో యునెస్కోకి ఒక ఇంటర్నల్ గవర్నమెంట్ దట్ మీన్స్ IOC విచ్ స్టేట్ విలేజెస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై యునెస్కో ఫర్ సునామీ రెడీనెస్ అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ కానీ ఏదైతే జరుగుతున్నాయో, నేచర్ పరంగా ఏవైతే వార్నింగ్స్ వస్తున్నాయో డిస్టర్బెన్స్ పరంగా,
సో దానికి తగ్గట్టుకు మనం బీ ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎందుకంటే డ్యూ టు నెంబర్ ఆఫ్ డెత్స్ని రెడ్యూస్ చేయాలి, నెంబర్ ఆఫ్ రిస్క్ని మనం మినిమైజ్ చేయాలి. కాబట్టి మనం బీ ప్రిపేర్డ్గా ఉండడం కోసం ఈ యునెస్కో ఏం చేసింది అంటే దే ఆర్ స్టార్టెడ్ వన్ ప్రాజెక్ట్ అనమాట. సునామీ హెచ్చరికలు కానీ సునామీ వార్నింగ్స్ కానీ ఎట్లా అలర్ట్గా ఉండాలి, ఎట్లా చేయాలి అనే దానికి. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఇండియాలో ఏ స్టేట్ ఆఫ్ విలేజెస్ని తీసుకుంది అంటే ఒడిస్సా. దే ఆర్ టేకెన్ ఒడిస్సాలోని 2 villages ఆర్ సెలెక్టెడ్. 2 విలేజెస్ని సెలెక్ట్ చేసింది. సో ఈ 2 విలేజెస్కి కూడా దే విల్ బి ప్రిపేర్డ్. ఎట్లా అంటే సునామీ వస్తే ఎట్లాంటి వార్నింగ్స్ వస్తాయి ముందరగా, ఒకవేళ ఆ టైంలో ఎట్లా ఎస్కేప్ కావాలి, ఎట్లా దాన్ని రెడ్యూస్ చేయాలి, ఎట్లా సేవ్ చేయాలి, సర్వైవ్ అవ్వాలి. సో వీటి కోసం అనేది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యునెస్కో సునామీ రెడీనెస్ ఇండియాలో ఒడిస్సాకి దక్కింది. ఇది ప్రెస్టీజియస్ థింగ్, హానర్ అని కూడా చెప్పొచ్చు. సో ఒడిస్సా గాట్ దట్ హానర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. నెక్స్ట్, ఆన్ విచ్ డే నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేటెడ్. సో నేషనల్ హ్యాండ్లూమ్ డేని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. ఆగస్ట్ 6th, ఆగస్ట్ 7th, 8th ఆర్ 9th. సో జనరల్గా నిన్న కూడా మీకు ఒక థింగ్ చెప్పడం జరిగింది. హిరోషిమా నాగసాకి ఏదైతే ఉందో బాంబ్ ఇన్సిడెంట్, అది ఆగస్ట్ 7th 75 ఈ 2020 ఆగస్ట్ 7th అండ్ 75 years కంప్లీట్ చేసుకుంది. నిన్న మనం కరెంట్ అఫైర్స్లో ఈ ఎంసీక్యూని మనం కవర్ చేసాం. ఇప్పుడు ఎంసీక్యూలో కూడా మనం కవర్ చేసింది ఏంటంటే ఆగస్ట్ 8th ఒకటి కవర్ చేసాం. ఏం కవర్ చేసాం? ఆగస్ట్ 8th స్వచ్ఛతా కేంద్ర ఏదైతే ఉందో పిఎం విల్ బి స్టార్టెడ్ దిస్ స్వచ్ఛతా కేంద్ర, ఇది కవర్ చేసాం. ఇక్కడ ఇంకొక డేని కవర్ చేయాలి, నేషనల్ హ్యాండ్లూమ్ డే అని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ ఆగస్ట్ 7th. దీనికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 7th ఇదే డేన 1905లో వీఆర్ స్టార్టెడ్. మనం స్వదేశీ మూమెంట్ ఏదైతే ఉందో ఆ స్వదేశీ మూమెంట్ అనే దాంట్లో ఆ ఉద్యమంలో భాగంగా మన వాటిని మనం ప్రోత్సహించాలి. అండ్ మాంచెస్టర్ పూల్ కానీ లేకపోతే బ్రిటిష్ యొక్క గూడ్స్ని కానీ మనం బాయ్కాట్ చేయాలి. అంటే స్వదేశీ వస్తువుల స్వీకరణ, విదేశీ వస్తువుల బహిష్కరణ అనే నినాదం స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఆగస్ట్ 7th అండ్ 1905. తిరిగి ఇండియాకి ఆ వైభవాన్ని తీసుకురావడం కోసం, ఆ రికగ్నైజేషన్ తీసుకురావడం కోసం అగైన్ వీఆర్ స్టార్టెడ్ and we are celebrating each year National Handloom Day on which day ante August 7th. The next one, who is appointed as Lieutenant Governor of Jammu and Kashmir. So ఎవరైతే రీసెంట్ గా గిరీష్ చంద్ర రెసిగ్నేషన్ చేశారో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా, సో తర్వాత ఈ లెఫ్టినెంట్ గవర్నర్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చి మీకు దినేశ్వర్ శర్మ అని ఉన్నారు. దినేశ్వర్ శర్మ ఏ యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే లక్షద్వీప్. సో లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి మీకు దినేశ్వర్ శర్మ. అండ్ ద నెక్స్ట్ వన్ రాధాకృష్ణ మాథూర్. రాధాకృష్ణ మాథూర్ ఈజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్. లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ న్యూ త్రూ అవుట్ ద ఇయర్. సో అందుకనే ఈ పర్సన్స్ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్ విపి సింగ్. విపి సింగ్ ఈజ్ దట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ చండీగఢ్. And the next one we have Manoj Sinha. Manoj Sinha is newly appointed as a Lieutenant Governor of Jammu and Kashmir. సో జనరల్గా మనకి ఉన్న యూనియన్ టెరిటరీస్లో అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ అండ్ లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ అండ్ చండీగఢ్, పుదుచ్చేరి వీఆర్ ఆల్రెడీ నో వెరీ ఫేమస్ పర్సన్ కిరణ్ బేడి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి మనోజ్ సిన్హా ఈజ్ అ న్యూలీ అపాయింటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, కొత్తగా అపాయింట్ చేశారు. సో ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ కూడా పాలిటీలో కవర్ చేయొచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ విల్ బీ అపాయింటెడ్ బై, లెఫ్టినెంట్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారని అడుగుతారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్ని నియమిస్తారు. ఇది ఇక్కడ మెయిన్ థింగ్. సో ఈరోజు మనం లక్షద్వీప్ అండ్ లడాక్ అండ్ చండీగఢ్ ఇవి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసి కవర్ చేసాం. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ యు నో ద ఆన్సర్ యూ జస్ట్ కమెంట్ బిలో హూ ఈస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ Andaman and Nicobar and Daman and Diu. Clear? If you like this video, please like, share and subscribe, and thank you.